హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 8th క్లాస్లో భాగంగా 6వ పాఠమైన జీవ వైవిధ్యం గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం ఈ వీడియోలో. సో జీవ వైవిధ్యం అంటే ఏంటో ఫస్ట్ మనకు తెలియాలి. వైవిధ్యం అంటే ఏంటి? వైవిధ్యం అంటే తేడా అని అంటారు. సో వివిధ రకాల జీవులు కలిసి జీవించడాన్ని జీవ వైవిధ్యంగా చెప్పుకోవచ్చు అనమాట. మొక్కలు, జంతువులు ఎన్నో తేడాలు ఉంటాయి కదా, అన్నీ కూడా ఏమంటారు, కలిసి జీవిస్తున్నాయి అన్నమాట. దీన్నే జీవ వైవిధ్యం అంటారు అనమాట. సో జీవ వైవిధ్యం అనేది విఫలానికి లోనవుతుంది, అంటే నాశనం అవుతుంది అనమాట. నాశనం అవడానికి కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకటి, ప్రకృతి వైపరీత్యం, అంటే సునామీలు కానీ భూకంపాలు కానీ అవన్నమాట. మానవ చర్యలు అంటే అనవసరంగా చెట్లను నరికివేయడం, జంతువులను వేటాడడం, అదనమాట. వ్యవసాయం, అడవులను నరుకువేసి వ్యవసాయాన్ని బాగుపరచుకోవడం. తర్వాత ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే విషవాయువులు కానీ విషపూరిత ద్రవాలు కానీ జీవ వైవిధ్యానికి నష్టం కలిగిస్తాయి. అదేవిధంగా కాలుష్యం, వాహనాల నుండి వెలువడే కాలుష్యం. సో ఇక్కడ ఏంటి అంటే జీవ వైవిధ్యం విఫలానికి కారణమయ్యేటివి ఈ చర్యల వల్ల జీవ వైవిధ్యం అనేది నాశనం అవుతుంది. జీవ వైవిధ్యాన్ని విఫలానికి ఇవి కారణాలన్నమాట. అయితే జీవ వైవిధ్యం జరుగుతున్నప్పుడు ఎవరైనా చూస్తూ ఊరుకోరు కదండి. అదేవిధంగా అన్ని దేశాలు కలిసి కాఫ్ 2012 హైదరాబాద్ ప్రకారం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని అంటారనమాట. అవి ఏం చేసిండ్రు, ఆ సదస్సులో వాళ్ళు ఏం చేసిండ్రు, నాశనం అవుతున్న జీవుల గురించి రక్షించడానికి మరియు కాపాడడానికి, ఆ జీవుల రక్షణ కొరకు కాపాడడం గురించి ఏం చేసిండ్రంటే చర్చ జరిపిండ్రనమాట. ఓకేనా. ఇప్పుడు అంతరించిపోతున్నాయి, నాశనం అవుతున్నాయి అని అన్న అంతరించిపోతున్నాయి అన్న ఒకటే అనమాట. సో అంతరించిపోతున్న జీవులు ఏంటో ఇక్కడ మనం తెలుసుకుందాం. ఫస్ట్ పక్షులు. అంతరించిపోతున్నవి ఏంటి అంటే రాబందు శాస్త్రీయ నామం ఏంటంటే జీన్ ఇండికస్. ఓకేనా. ఇది జూన్ 5, 2013లో ఆదిలాబాద్లో చూసిండ్రనమాట రాబందుని. ఇక్కడ రాబందు అంతరించిపోతున్న జీవుల్లో ఉండడానికి రాబందు ప్రధాన కారణం ఏంటంటే కాలుష్యం. ఓకేనా. ఇది ఎక్కడ చూసిండ్రు దీనికి? సో రాబందు అంతరించిపోతుందంటే దాన్ని అంతరించిపోకుండా కాపాడడం కోసం కొన్ని చర్యలు అనేటివి ప్రభుత్వం తీసుకుంటుంది. సో అదేం చేసిందంటే కొమరంభీం ఆసిఫాబాద్లో అటవిక ప్రాంతంలో దీన్ని కాపాడడానికి చర్యలు అనేది ప్రభుత్వం ముమ్మరంగా చేసిందనమాట. నెక్స్ట్ జీవి పాలపిట్ట అనేది మన రాష్ట్ర పక్షిగా ప్రకటించారు. ఓకేనా. తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట. దీని శాస్త్రీయ నామం వచ్చేసి కొరాసియస్ బెంగాలసిస్. ఓకేనా, కొరాసియస్ బెంగాలసిస్. సో ఇది కూడా అంతరించిపోతుందని చెప్తున్నాం కదా. రాబందు అంతరించిపోవడానికి కలుషితాల వల్ల అయితే ఇది అంతరించిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే నూతన వ్యవసాయ పద్ధతులు, అదేవిధంగా క్రిమి సంహారక మందులు వాడడం. ఇంకొకటి ఆహారపు కొరత ఏర్పడడం, వాతావరణంలో వచ్చిన మార్పులు. దీనివల్ల పాలపిట్ట అనేది అంతరించిపోతుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు పక్షులు చూసాం కదండి. ఇప్పుడు మొక్కల్లో చూద్దాం. మొక్కల్లో కూడా సర్పగంధి అనేది ఔషధ మొక్క. ఇది అంతరించిపోతున్న మొక్కలు అనమాట. నెపంతిస్, సైకస్, ఆర్కిన్స్, గంధం. ఇందులో సర్పగంధి, సైకస్, ఆర్కిన్స్, గంధం అనేటివి ఔషధ మొక్కలు. నెపంతిస్ అనేది ఔషధ మొక్క కాదు, గుర్తుంచుకోండి. వీటిలో ఔషధ మొక్క కానిదేది అని అడగవచ్చు. ఔషధ మొక్క కానీ అంతరించిపోతున్న మొక్క ఏంటి అని కూడా అడగవచ్చు, గుర్తుంచుకోండి. ఇట్లాంటి ట్రిక్కీ ఉన్నప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు అంతరించి ప్రమాదం ఉన్న మొక్కలు చూశారు కదా ఇంతకుముందు. ఇప్పుడు జంతువులను చూద్దాం. నేను ఇట్లా డివైస్ చేసుకున్నా అండి, బ్లాక్ లాగా అనుకోండి. ఫస్ట్ సింహం, పులి, చిరుతపులి, ఒంటికొమ్ము, రైనోసర్. ఇది ఫస్ట్ అనమాట. ఫస్ట్ అని రాసుకోండి. ఇది సెకండ్. రెడ్ ఫాక్స్, ఎర్రపాండ, ఎడారి పిల్లి, అడవి పిల్లి, మచ్చల జింక, న్యూరిస్లోరిస్, తోడేలు. ఇదేంటి? థర్డ్ ఫేజ్లో నేనేం రాసిన? సరీసృపాలు ఉన్నాయి చూడండి. సరీసృపాలు, తాబేలు, కొండచిలువ, ముసలి. సో ఇక్కడ 3 ఉన్నప్పుడు దీనికి ఇంకా ఏదైనా యాడ్ చేసి అంతరించిపోతున్న సరీసృపాలు ఏంటి అని అడగొచ్చు అనమాట. సో తాబేలు, కొండచిలువ, ముసలి. ఇక్కడ ఇక్కడనేమో పక్షులు. ఓకేనా. పక్షుల్లోనేమో బట్టమేక పక్షి, పెలికాన్, నెమలి, గ్రేట్ ఇండియన్ హార్న్బిల్. నెక్స్ట్ ఇక్కడ కోతుల్లో లారిస్,
గోల్డెన్ మంకీ, లయన్ టైల్డ్ మకాక్, నీలగిరి లాంగూర్, నలుపు సాలీడు కోతి. సో ఇవి అంతరించే ప్రమాదం ఉన్న జంతువులు. నేను బుక్లో మొత్తం ఇట్లా ఒక డేటా లాగా ఇచ్చాను, దాన్ని నేను డివైస్ చేసి రాశానమాట. ఇది 4 అయితే, ఒక నిమిషం, ఇది 4 అయితే ఇది 5. ఓకేనా. నెక్స్ట్, ఇట్లా అంతరించిపోతున్నాయి ప్రమాదంలో ఉన్న జంతువుల గురించి చెప్పేది ఎవరు మనకు అని అంటే WWF, IUWC. ఇవి రెండు కలిసి ఏం చేస్తాయి? WWF అంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్, IUWC అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. ఓకేనా. ఇవి రెండు కలిసి పుస్తక రూపంలో ప్రచురిస్తాయి అన్నమాట. దీన్నే ఏమంటారంటే రెడ్ డాటా బుక్ ఆర్ రెడ్ లిస్ట్ బుక్ అని అంటారనమాట. గుర్తుంచుకోండి. రెడ్ లిస్ట్లో ఏముంటాయి? ప్రమాదం అంచుల్లో ఉన్నట్టు ఉంటాయి, లేకుంటే అంతరించిపోయిన జంతువుల గురించి లిస్ట్ అనేటివి ఇస్తూ ఉంటారనమాట. అయితే మన దేశానికి చెందిన స్వదేశీ పావురాలు ఉంటాయన్నమాట. సో విదేశీ ఆక్రమణ జాతులు అంటే విదేశీ పావురాలు కూడా మన దేశంలోకి వచ్చి మన దేశంలో ఉన్న పరిసరాలను ఆక్రమించుకున్నాయి అన్నమాట. సో ఆక్రమించడం వల్ల ఏం జరిగింది? విదేశీ పావురాల ఆక్రమణ వల్ల ఏమైనాయంటే కాకుల కొరత అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో చూడండి, ఎక్కడ చూసినా పావురాలే కనిపిస్తాయి కానీ కాకులు కనిపించవు. ఏడో ఒకటో రెండో కనిపిస్తాయి అన్నమాట. కాకిని ఏమంటారంటే సహజ పారిశుద్ధ కార్మికురాలు అని అంటారనమాట. గుర్తుంచుకోండి, సహజ పారిశుద్ధ కార్మికులు ఎవరు అంటే కాకులు. అదేవిధంగా మొక్కల్లో స్పానిష్ ఫ్లాగ్ అనేది వేరే మొక్కను పెరగనియది. ఇది వేరే మొక్కను పెరగనివ్వదు. సో దీనికి ఉన్న బ్యాడ్ హ్యాబిట్ అదనమాట. వేరే మొక్కను పెరగనివ్వదు. స్పానిష్ ఫ్లాగ్ ఏమంటారు, దాని ఆకారంలో ఉంటుంది, దాని ఫ్లవర్ అనమాట. గుర్రపు డెక్క చూసిండ్రు కదా, ఏదైనా సరస్సులో కానీ లేకుంటే చూస్తారు కదా, గుర్రపు డెక్క అనే విస్తారంగా వ్యాపించి ఉంటుంది. దానివల్ల ఎన్నో కలుషాలు అనేటివి ఏర్పడతాయి అన్నమాట. ఎండమిక్ జాతులు అంటే చూడండి, గుర్తుంచుకోండి, ఒక ప్రత్యేక ప్రదేశం దేశానికి పరిమితై ఉంటాయన్నమాట. నిర్దిష్ట ప్రాంతానికి పరిమితై ఉండే వాటిని, నిర్దిష్టమైన ప్రాంతానికి పరిమితమై ఉండే వాటిని ఎండమిక్ జాతులు అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కంగారు ఆస్ట్రేలియా, కివి న్యూజిలాండ్, వైట్ బెంగాల్ టైగర్, నెమిల్ ఇవన్నీ ఎండమిక్ జాతులకు ఉదాహరణలు అనమాట. అదేవిధంగా పశ్చిమ కనుమలు అనేటివి ఎండమిక్ జాతులు అంటే వివిధ రకాల జీవజాతములు అనేది ఎక్కువగా నివసిస్తాయి అన్నమాట పశ్చిమ కనుమల్లో. అందులో 4000 జాతుల మొక్కలు ఉన్నాయంట. పశ్చిమ కనుమల్లో 1500 రకాల మొక్కలు అనేటివి ఎండమిక్ జాతులుగా పరిగణించబడుతున్నాయి. అంటే ఎండమిక్ జాతులు ఉన్నాయన్నమాట. 1500 రకాల ఎండమిక్ జాతులు అనేటివి ఉన్నాయి. అదే బల్లుల్లో 62% ఎండమిక్ జాతులు ఉంటే 50% ఇండియాలోనే పశ్చిమ కనుమల్లో ఉన్నాయి. గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఇక్కడ టైగర్ ప్రాజెక్ట్ అనేది ఏర్పాటు చేసింది గవర్నమెంట్. సో ఎందుకోసం టైగర్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసిందంటే ప్రపంచ పులుల జనాభాలో 60% పులులు ఇండియాలోనే ఉండిండే అనమాట. దాన్ని మళ్ళీ సర్వే చేస్తే 35%కి తగ్గిపోయింది. దానికి కారణం ఏంటి అంటే పోచింగ్, వేట అంటే పులిని వేటాడడం వల్ల పెద్ద ఏమంటారు వీరుడు అట్లా ఫీల్ అవుతారు కదా. ఆ పులిని వేటాడితే అది గొప్ప అని ఫీల్ అవుతారనమాట. ఒకప్పుడు గొప్పగా అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారనమాట. సో దాని కారణంగా అయింది, వాళ్ళ సరదా కోసం పులుల జనాభా అనేది తగ్గిపోయింది. పులుల జనాభా తగ్గిపోతే మనకు వచ్చిన నష్టం ఏంటి? అసలు ఎందుకు ఈ టైగర్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయాలి అని అంటే పులుల సంరక్షణ వల్ల మనకు ఒక యూజ్ ఉంది. ఆవరణ వ్యవస్థను కాపాడవచ్చు. ఆవరణ వ్యవస్థ ఉంటుంది కదా, ఒకవేళ పులులన్నీ చనిపోయాయనుకోండి, మొక్కలు తినే జంతువులు అనేటివి విపరీతంగా పెరిగిపోతాయి. అప్పుడు మనకు మొక్కలు అనేటివి లభిస్తాయా? వివిధ రకాల కొత్త మొక్కలు, వంగడాలు అనేటివి మనకు దొరకవు. ఎందుకంటే మొక్కలు తినే జంతువులే మొక్కలన్నిటిని తినేస్తాయి కాబట్టి మనకు ఎటువంటి ఆహారం అనేది దొరకదు. సో దీని ఉద్దేశం ఏంటంటే ఆవరణ వ్యవస్థని కాపాడుకోవడం. ఆవరణ వ్యవస్థ తెలుసు కదా, అంటే ఏమంటారు, ఈ మొక్కలను తినే జంతువులను ఏం చేస్తాయి? ఈ పులి అనేటివి ఈ మొక్కలను తినే జంతువులను తింటాయన్నమాట. ఓకేనా. ఈ 1972లో టైగర్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసిండ్రు. టైగర్ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేసిండే? 1972లో. సో మన దేశంలో వాళ్ళు ఏం చేసిన టైగర్ ప్రాజెక్టులో భాగంగా 50 పులుల సంరక్షణ కేంద్రాలు కాపాడిండ్రు. జాతీయ పులుల సంరక్షణ అథారిటీ ప్రకారం 2603 పులుల నుంచి 3346 పులుల వరకు ఉన్నాయని అంచనా కూడా వేసిండ్రు అనమాట. ఓకేనా.
పక్షుల వలస వల్ల కూడా ఏమవుతుందంటే జీవ వైవిధ్యానికి ఆటంకం అనేది ఏర్పడుతుంది అనమాట. పక్షులు వలస ఎందుకు ఏర్పడతాయి, ఎందుకు చేస్తున్నాయి, పక్షులు వలస ఎందుకు వస్తున్నాయంటే శాశ్వత గూళ్ళు లేని పక్షులు వలస వస్తాయి అన్నమాట. శాశ్వత గూళ్ళునే అసలు వలసనే రావన్నమాట. పక్షుల వలస వల్ల ఏంటి ఉపయోగం, పక్షుల వలస వల్ల దానికి ఏంటి ఉపయోగం అంటే ఆహారం దొరుకుతుంది, ప్రత్యుత్పత్తి జరుగుతుంది అనమాట. ప్రత్యుత్పత్తి కొరకు, ఆహారం కొరకు పక్షుల్లో వలస అనేది జరుగుతుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ సైబీరియన్ కొంగ అనేది రష్యా నుండి ఇండియాకు వస్తుంది. కారణం ఏంటి అంటే అక్కడ రష్యాలో చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉండడం, చలి ఎక్కువగా అయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆహారపు కొరత అనేది ఏర్పడుతుందంట. వీటిని తగ్గించుకోవడానికి అది ఇండియా వరకు 1000 కిలోమీటర్లు వలస అనేది చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, సైబీరియన్ కొంగలు. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి, దీని మీద టెట్లో క్వశ్చన్ కూడా అడిగినరు. జాతీయ పార్కులు, సంరక్షణ కేంద్రాలు, దీని తేడాలేందో చూసుకుందాం. అడవి జీవుల సంరక్షణ జరిపేది ఏంటి అంటే జాతీయ పార్కులు. ఇందులో మానవ కార్యకలాపాలు అనేటివి చెయ్యరు, పశువులను గడ్డి మేపనీయరు, సహజ స్థావరాలలో సంరక్షణ చేస్తారు. ఇప్పుడు పులులు ఉన్నాయనుకోండి, పులులు, తర్వాత లయన్, అవన్నీ ఒకవేళ వాటిని సంరక్షించాలనుకుంటే అవి ఎక్కడైతే నివసిస్తున్నాయో అక్కడనే వాటిని సంరక్షించడానికి జాతీయ పార్కులుగా ఏర్పాటు చేస్తారనమాట. అందులో మానవులు వెళ్తే ఏమవుతుంది, ఏదైనా పులి అడ్డం వచ్చిందనుకో తినేస్తుంది. సో మానవ కార్యక్రమాలు నిషేధిస్తారు, పశువులను గడ్డి మేపనివ్వరు అనమాట. అందుకోసమని అవి ఎక్కడైతే నివసిస్తున్నాయో అక్కడనే సంరక్షణ అనేది చేస్తారనమాట. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది నైనిటాల్లో ఉంది, జాతీయ పార్కులకు ఒక ఉదాహరణ అనమాట. నెక్స్ట్ వచ్చి సంరక్షణ కేంద్రాల్లో చూడండి, శాంచురీస్ అంటారు కదా, జాతుల సంరక్షణ లక్ష్యంతో ఏర్పాటు చేసిన స్థలం అన్నమాట. ఇప్పుడు ఇందులో మానవ కార్యక్రమాలు అనేటివి పరిమితంగా, అంటే కొంతవరకు పర్మిషన్ ఇస్తారనమాట చేయడానికి. దానికి ఉదాహరణ ఏంటంటే పాకాల వన్య సంరక్షణ కేంద్రం అనేది దీనికి ఎగ్జాంపుల్గా చెప్పబడుతుంది అనమాట. సో ఇది ఇవాల్టి జీవ వైవిధ్యం అనే లెసన్. ఇది ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయండి. థ్యాంక్ యూ.